అందరికీ నమస్కారం. పుష్కరాల కథ. పూర్వం తుందిలుడు అనే మహర్షి పరమేశ్వరుని గురించి కఠోరమైన తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగాడు. అప్పుడు తుందిలుడు, స్వామి, నేను శాశ్వతంగా మీతో ఉండేటట్లు అనుగ్రహించు అని వరం కోరుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, నా అష్టమూర్తుల్లో మొదటి నామం జలరూపమైన భవుడు. ఆ జలరూపంలో నీకు శాశ్వత స్థానాన్ని కల్పిస్తున్నాను అన్నాడు. అంతేకాకుండా 3.5 కోట్లు పుణ్యతీర్థాలు నీ ఆధీనంలో ఉంటాయి అని వరమిస్తాడు. పుష్కరం అంటే జలం. ఆ విధంగా తుందిరుడు పరమేశ్వరుని జలరూపం అంటే జలతత్వ సిద్ధిని పొంది పుష్కరుడు అయ్యాడు. ఒకసారి బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యానికై జలాన్ని ప్రసాదించమని పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు తన అంశగా ఉన్న తీర్థస్వరూపుడైన పుష్కరుడిని బ్రహ్మదేవునికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు జలరూపంలో ఉన్న పుష్కరునికి తన కమండలంలో స్థానాన్ని కల్పించి సృష్టి కార్యాన్ని సాగించాడు. తర్వాత ఒకసారి జీవనదులన్నీ బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చి, ప్రభు, తరతి పాపాధికం యస్మాదితి సతీర్థ అంటే పాపాలన్నీ పోగొట్టేవి నదీ తీర్థాలు అని అందరూ వచ్చి మాలో స్నానాలు చేసి తమ పాపాలని పోగొట్టుకుంటున్నారు. మేము వాళ్ళ పాపాలను స్వీకరిస్తున్నాం. స్వామి, మాలో ఆ పాపభారం తగ్గి పవిత్రత పెరగటానికి మాయోపాయంలో అహల్యను వంచిన ఇంద్రుని పాపం, బ్రహ్మశిరస్సును ఖండించిన శివుని బ్రహ్మహత్యా పాపం పోగొట్టిన పుష్కరుణ్ణి మాలో నివసించేటట్లు అనుగ్రహించు అన్నారు. అదే సమయంలో గ్రహాల్లో జీవులను బ్రతికించే పోషించే ధర్మం బృహస్పతిది. కాబట్టి జీవుల పోషణార్థమే జలస్వరూపంలో ఉన్న పుష్కరుడిని తన అధీనంలో ఉంచమని బ్రహ్మను ప్రార్థించాడు బృహస్పతి. కానీ బ్రహ్మదేవుణ్ణి విడిచి వెళ్లేందుకు పుష్కరుడు నిరాకరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు లోక కళ్యాణార్థం మధ్య మార్గంగా బృహస్పతి, మేషం మొదలైన 12 రాశుల్లో ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశ సమయంలో మొదటి 12 రోజులు, ఆ రాశి నుండి నిష్క్రమించేటప్పుడు చివరి 12 రోజులు, ఆ సంవత్సరంలోని మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం సమయంలో 2 ముహూర్తాల కాలం బృహస్పతితో పుష్కరుడు కలిసి ఉండే విధంగా ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా బృహస్పతితో పుష్కరుడు కలిసి ఉన్న సమయంలో బ్రహ్మాది 3,000,000 దేవతలు బృహస్పతి ఉన్న రాశికి అధిష్టానమైన పుణ్యనదిలో తమ తమ ఆవాసాలను ఏర్పరచుకుంటారు. అంతేకాకుండా ఈ లోకంలోనే కాకుండా ఇతర లోకాల్లో ఉండే సమస్త తీర్థాలన్నీ కూడా ఆ నదిలో తమ ప్రవేశాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఈ నదీ పుష్కరాలు పర్వకాలంగా చెప్పబడ్డాయి. ఈ సంవత్సరం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వచ్చినాయి. సరస్వతి అంటే నిరంతర చైతన్య ప్రవాహం. నదుల పరంగా చూస్తే గంగా యమునలతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఈ కోణంలో చూస్తే జ్ఞానం మనిషిలో అంతర్లీనంగా ప్రవహించాలే కానీ బాహ్య ప్రదర్శనల కోసం విజ్ఞానాన్ని ప్రకటించకూడదు అనే సందేశం మనకు అందుతుంది. ఈ సరస్వతి నది ద్వారా మనకు అందుతుంది.